అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. తిరుమల తరహాలో ఆలయం అభివృద్ధి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. 2 దశల్లో 260 కోట్లతో ఆలయ విస్తరణ పనులు చేపట్టారు. 2.5 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడ్డాయని తెలిపారు సీఎం చంద్రబాబు. ఏపీ రాజధాని అమరావతిలో 260 కోట్లతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు చేపట్టారు. 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయనుంది. రాజధానిలోని వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పనులు 2 దశల్లో పూర్తి కానున్నాయి. మొదటి దశలో 92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం, 48 కోట్లతో 7 అంతస్తుల మహారాజ గోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో 2019లోనే అమరావతిలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు సీఎం చంద్రబాబు. కృష్ణానది ఒడ్డున 25 ఎకరాలను కేటాయించామని గుర్తు చేశారు. రాజధానికి అమరావతి అనే నామకరణం కూడా ఆ స్వామి కృపతోనే చేశామని తెలిపారు. ఒక పవిత్ర కార్యం సంకల్పిస్తే దానికి ఇక్కడి ప్రజలు సహకరించారని వివరించారు. గత ప్రభుత్వం విధ్వంసం తప్ప ఒక్క మంచి పని చేయలేదని మండిపడ్డారు. రైతులు మంచి సంకల్పంతో భూమి ఇస్తే 5 ఏళ్లు వారికి నరకం చూపించారన్నారు సీఎం చంద్రబాబు. కృష్ణానది ఒడ్డున ఇక్కడ అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎక్స్పాన్షన్ కోసం ఫౌండేషన్ వేసుకున్నాం. ఇది ఒక 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుమలలో ఏ విధంగా ఉందో అదే నమూనా ఇక్కడ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క భక్తులు కూడా దేవుణ్ణి దర్శించుకోవాలి, ఆశీస్సులు పొందాలి. ఏ కష్టాలు వచ్చినా దేవునికి చెప్పుకుంటే ఆయన కష్టాలు తీరుస్తారనే ఉద్దేశం ఉంటుంది. ఆ భక్తిభావంతో అందరూ వస్తారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ భావన వస్తుందో అదే భావన వచ్చేట్టుగా ఇక్కడ అన్ని వస్తువులు క్రియేట్ చేస్తాం. ఇక కలియుగ దైవాన్నే నమ్ముకున్న రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర చేశారన్నారు సీఎం చంద్రబాబు. మంచి మనసుతో చేసే పనికి దేవుని ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. ముఖ్యమంత్రిని అనే హోదాతో కాకుండా తాను తిరుమలకు కేవలం భక్తిభావంతోనే వెళతానన్నారు. సామాన్య భక్తుడిగా క్యూలైన్లో వెళ్లి స్వామిని దర్శనం చేసుకుంటానన్నారు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానానికి శ్రీకారం చుడితే తాను స్విమ్స్లో ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు సీఎం చంద్రబాబు. నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళతాను, ఒక భక్తి భావంతో వెళతాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. శ్రీవారి ఆలయ నిర్మాణాలకు భక్తులు కూడా ముందుకొచ్చి సహకరించాలన్నారు సీఎం చంద్రబాబు. ముంబైలో రేమాండ్స్ సంస్థ 100 కోట్లతో ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తోంది.